వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. హరీష్ గారు, ఇప్పుడు ఓకే మీరు అన్నట్టుగానే ఒకవేళ ప్రజలకు అసంతృప్తి ఉందని అనుకుందాం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అసంతృప్తి లేకపోతే ఇంకేదైనా వ్యతిరేకతలు అలాంటివి ఉన్నాయని అనుకుందాం, ప్రజలు కోరుకుంటారని అనుకుందాం, ఈ ప్రభుత్వం సరిగా చేయడం లేదు, తొందరగా పోతే బాగుండు, ఇందాక మీరు అన్న పదాలే మళ్ళీ మనం అనుకుంటే అంతవరకు ఓకే. కానీ కొంతమంది రియల్టర్లో బిల్డర్లో టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోని కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని దింపేయండి అని అనడాన్ని అది ఏ యాంగిల్లో ఆలోచించాలి మనం? నేను అనుకుంటా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా రేవంత్ రెడ్డి గారిని దింపాలన్నా ఇప్పుడున్న బీజేపీ బలం సరిపోదు, టిఆర్ఎస్ బలం కూడా సరిపోదు. అదందరం అంగీకరించాల్సిన అవసరం. ఎందుకంటే 39లో ఒకరు చనిపోయారు. దాని తర్వాత వాళ్ళు కాంగ్రెస్ గెలిచింది. అక్కడ 28 మంది 10 మంది వెళ్ళిపోయారు అనుకుంటే వాళ్ళు ఉన్నారా అటున్నారా ఇటున్నారా తెలియదు. వాళ్ళది 28, మేము 8 మంది. ఇవాళ కూడా పోయారు కదా, సిఎల్పి మీటింగ్కి వెళ్ళారు. ఆ 10 మంది వాళ్ళు సిఎల్పి మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అటున్నట్టేలే, కాంగ్రెస్ కున్నట్టే. సో ఓకే, సో వాళ్ళ 28 బలం మా 8 బలం ఏమి సరిపోదు లిటరల్ గా ఆలోచించాలంటే. సో నర్మగర్భంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అవునా? అవును. అయితే నాకు ఎక్కడ డౌట్ అనిపిస్తుంది అని అంటే, ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారు రిస్క్ తీసుకోవాలనుకుంటే, నిజంగా ఆయన ఒక అంటే ట్రెండ్ సెటర్ కావాలనుకుంటే ఆయన ఏం చేయాలి? ఫస్ట్ ఆయన నిజంగానే ఈ అసంతృప్తి ఏమీ లేదని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే రెండు విషయాల్లో ఆయన చొరవ తీసుకోవాలి. ఒకటి, మంత్రివర్గ విస్తరణ చేయాలి. రెండోది, స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలి. ఈ రెండు చేస్తే ఆయన నిజంగానే ఆయన కుదురుకున్నాడు, ఎమ్మెల్యేలకు ఆయన సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయట్లేదు అనేది మీకు అందరికీ తెలుసు. మంత్రివర్గ విస్తరణ తేనెతొట్టు కలిపితే ఈయన ప్రభుత్వానికి ముప్పు వస్తుందని భయపడుతున్నారు ఆయన. స్థానిక సంస్థలు గత 16 సంవత్సరం పైన అయిందండి. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోయి సర్పంచులు లేక. స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలంటే భయం, రేపు వ్యతిరేక ఫలితాలు వస్తే నా పదవి ఎక్కడ పోతుంది. నేను వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు మంచి మిత్రులు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు నిజంగా దమ్ము ఉంటే ఈ రెండు విషయాలు మీరు చొరవ తీసుకోండి, అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం నిజంగా మీరు మునగాలే. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మాకు దమ్ము ఉందా దమ్ము లేదా మా ఎలక్షన్లో మేము చూపించినా మేము మునగాలమో కాదా, మేము ఇచ్చే గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేసేదాన్ని మాకు క్లియర్గా ప్రజలకు ఏం చెప్తున్నామో ఇచ్చింది చేసేదానికి మాకు చిత్తశుద్ధి. ఒక విషయం, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి, లోకల్ బాడీస్ దాని గురించి విన్నప్పుడు టీవీలో చూసినప్పుడు అది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఫ్రీజ్ అయిపోయింది, అవుతుంది, అది త్వరలో వస్తుందని. ఇప్పుడు క్యాబినెట్ దానికి ఆ విస్తరణ చేయడానికి అన్ని వీళ్ళు ఊహించుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు నేను కూడా ఒక సభ్యుడిని, సహచర మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు అందరూ నాతో కూడా మాట్లాడతారు కదా. తప్పిపోయి కూడా ఏ ఒక్క మా పార్టీ ఎమ్మెల్యే కూడా, మీరు ఆశపడుతుర్రేమో ఏడన్నా అట్లేమన్నా అయితే అధికారం ఎక్కుతారని, తప్పిపోయి కూడా అసలు మా పార్టీలు ఎవరు లేరు. మీ